ఓం నమో వెంకటేశాయ. ఈ మధ్య చాలామందికి శ్రీవారి సేవ అంటే ఏంటో తెలిసిందండి. అదీగాక త్రూఅవుట్ ఇండియా మొత్తం మీద శ్రీవారి సేవ విశిష్టత తెలిసి చాలామంది శ్రీవారి సేవకైతే వస్తున్నారు. ఇంకా చాలామందికి అయితే శ్రీవారి సేవ గురించి తెలియదు. అది ఎలా బుక్ చేసుకోవాలి, ఎలా ప్రాసెస్ ఏంటి అనేది చాలామందికి అయితే తెలియదు. కానీ 80% అందరికీ అయితే తెలిసిపోయింది. త్రూఅవుట్ ఇండియా మొత్తం అయితే మనకి శ్రీవారి సేవకి వస్తూ ఉన్నారు తిరుమలకి. అసలు ఆ శ్రీవారి సేవ దేవుడికి సేవ చేసినట్టేనండి. శ్రీవారి సేవ అంటే దేవుడికి సేవ చేయడం కాదు. యాక్చువల్గా మనము శ్రీవారి భక్తులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకైతే సేవ చేయడం మనము. కానీ ఆ శ్రీవారి సేవ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది చాలామందికి తెలియదు. నేను ఒక వీడియో అయితే పెట్టాను, ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది. ఇంతకుముందు పాత పద్ధతి కాకుండా కొత్తగా యాప్ అయితే వచ్చేసింది. టీటీడీ యాప్లో మనము ఫోన్లో చేసుకోవచ్చు, లేదంటే మనము ఆన్లైన్కి వెళ్ళి ttd.ap.government అని చెప్పేసి ఒక వెబ్సైట్కి వెళ్ళి మనము శ్రీవారి సేవ అయితే బుక్ చేసుకోవచ్చు. శ్రీవారి సేవ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది చెప్పాను ఆల్రెడీ. అది నా వీడియో ఒకటి ఉంటుంది నా ఛానల్లో, చూడండి. శ్రీవారి సేవ మనకి అసలు స్టార్టింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలామందికి తెలియదు. నేనైతే వెళ్ళినప్పుడు నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో కొంచెం షేర్ చేస్తున్నాను. నేను రీసెంట్గానే శ్రీవారి సేవకి వెళ్ళాను. శ్రీవారి సేవ స్టార్టింగ్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నా, లేదంటే ఆఫ్లైన్లో వెళ్ళినా కానీ, ఆఫ్లైన్లో వెళ్తే కింద 3 రోజులు, పైన 4 రోజులు ఇస్తారు. ఆన్లైన్ అయితే డైరెక్ట్గా మనం ఆప్షన్ ఉంటుంది మనకి, తిరుమల కొండ మీద 7 days ఉంటుంది. అది మనం బుక్ చేసుకోవచ్చు. అలా బుక్ చేసుకొని వెళ్తే మనకి రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది. రిజిస్ట్రేషన్ మనకి ఇంతకుముందు గ్రూప్ వైజ్గా కానీ, ఇండివిజువల్గా కానీ, ఎవరైనా కానీ ఇంతకుముందు సేమ్ డే అయితే రిజిస్ట్రేషన్ అయ్యేది. ఇప్పుడు అలా కాదు, 1 day బిఫోర్ వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనం ఆధార్ కార్డు, ఒరిజినల్ ఆధార్ కార్డు కంపల్సరీగా తీసుకెళ్ళాలి. ఒరిజినల్ ఆధార్ కార్డు, మనం ఏదైతే బుక్ చేసుకుంటామో ఆ రిసీటు 2 కలిసి తీసుకుని వెళ్ళి అక్కడ ముందు మనం వెరిఫికేషన్ చేయించుకొని, సీనియర్ సేవకులు ఉంటారు వాళ్ళ దగ్గర మనం వెరిఫికేషన్ చేయించుకొని తర్వాత వెళ్ళి మనము లైన్లో ఇస్తే మనకి ఒక నంబర్ ఇస్తారు. ఆ నంబర్ అలాట్ చేస్తారు. ఆ నంబర్ ప్రకారం మనల్ని అనౌన్స్ చేస్తారు. వెళ్ళి మనము రిజిస్ట్రేషన్ చేసుకోవడమే. ఇంతకుముందు అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకు ఐడి కార్డ్ ఇస్తారు. తర్వాత ఒక స్లిప్ ఇస్తారు. అంటే గ్రూప్కి అయితే లేడీస్కి సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా అట్లా సపరేట్ స్లిప్స్ ఇచ్చి, అంటే లాకర్స్, మనకి రూమ్ అలాట్మెంటు, లాకర్స్, ఆ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది. డ్యూటీ స్లిప్ కోసం మళ్ళీ వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడైతే అలా కాదు. మనకి ఏదైతే ఐడి కార్డు ఇస్తున్నారో, అలాట్ చేస్తున్నారో ఆ ఐడి కార్డు మీదే మనకి రూమ్ అలాట్మెంటు, లాకర్ అలాట్మెంటు ఇన్ఫర్మేషను అండ్ డ్యూటీ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఆ స్లిప్ మీదే సేమ్ డే మనకి మన ఐడి కార్డు మీదే ఇస్తున్నారు. ఇది కొత్త విషయము. ఇదైతే గమనించుకోండి. ఇప్పుడు ప్రజెంట్ ఇలా ఉందన్నమాట. సేవకి వెళ్ళినప్పుడు ఎట్లా అంటే చెప్పాను కదండి, ఐడి కార్డు మీదే మనకి డ్యూటీ ఎన్ని డేస్, 7 days డ్యూటీ ఒకే చోట ఇచ్చేస్తున్నారు. ఆ డ్యూటీ స్లిప్ మీదే మనకి ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. మనకి రూమ్ అలాట్మెంట్కు, లాకర్ అలాట్మెంట్ స్లిప్స్ అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి. మనం అక్కడికి ఇక్కడికి తిరగాల్సిన అవసరం లేదు. తర్వాత నేను చెప్పాను కదండి ఎలా బుక్ చేసుకుంటే ఎలా అవుతుంది అని అట్లా మనం బుక్ చేసుకొని మనము రూమ్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయేసి మనకి ఇచ్చిన లాకర్లో మనం పెట్టేసుకొని ఫ్రెష్ అయిపోయి మన డ్యూటీ స్లిప్ మీద మనకి ఇస్తారు కదా, ఏ డేటు, ఎక్కడ, ప్లేసు, ఎక్కడి నుంచి ఏ టైము అనేది ఐడి కార్డు మీదే ఉంటుంది. ఐడి కార్డులో చూసుకొని మన డ్యూటీ టైంకి మనమైతే డ్యూటీ వెళ్ళిపోవచ్చు. డ్యూటీ వెళ్ళిపోయి 6 hours, బయట అయితే 6 hours, 6 to 7 hours ఉంటుంది. అట్లాగే టెంపుల్ డ్యూటీ అయితే టెంపుల్లో 4 hours ఖచ్చితంగా చేయాలి. టెంపుల్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు చాలా నీట్గా, అంటే శారీస్ కట్టుకెళ్ళాలి. లెగ్గిన్స్ అలో లేదు, లెగ్గిన్స్ అసలు వేసుకోకూడదు. డ్రెస్ వేసుకుంటే లెగ్గిన్స్ అలో లేదు. ఏదైనా చుడీ ప్యాంటు, లూజ్ ప్యాంటు అలా వేసుకోవచ్చు. చున్నీ కంపల్సరీ ఉండాలి. ఆరెంజ్ కలర్ శారీ, మెరూన్ బ్లౌజ్ ఉంటుంది శారీ అయితే. డ్రెస్ అయితే ఆరెంజ్ కలర్ టాపు, మెరూన్ బాటము, మెరూన్ చున్నీ వేసుకోవాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. టెంపుల్ డ్యూటీ, ఎస్పెషల్లీ టెంపుల్ డ్యూటీ పడినప్పుడు మనం ఏం చేస్తామంటే, మనము గోర్లు
గోర్లు అనేది అస్సలు ఉండకూడదు. ఒకవేళ గోర్లు ఉన్నాయంటే కనుక మనల్ని వాళ్ళు అలో చేయరు. ఇంకో విషయం ఏంటంటే సెప్టెంబర్ నెలలో బ్రహ్మోత్సవాలకి ఎవరైనా శ్రీవారి సేవ చేయాలి అనుకుంటే కనుక అది రేపు అంటే 29వ తేదీ మనకి స్లాట్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. అది గమనించుకోండి. అది 22వ తేదీ సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 1 వరకు ఉంటుంది బ్రహ్మోత్సవం స్లాటు. ఎవరైనా సేవ చేయాలనుకుంటే కనుక అది బుక్ చేసుకోవచ్చు. ఇది రేపు మార్నింగ్ 10 o'clockకి ఓపెన్ అవుతుంది. అందరూ గమనించుకోండి. అసలు శ్రీవారి సేవ చెయ్యాలి అంటే ఒక అదృష్టం ఉండాలండి. ఆయన అనుగ్రహం కలగాలి మనకి. అనుగ్రహం కలిగితేనే మనం ఆ శ్రీవారి సేవ అనేది చేయగలుగుతాము. మన చేతుల్లో అయితే ఏమి లేదు. ఏదైనా ఆయన అనుగ్రహంతో మనము సేవ కానీ దర్శనం కానీ అసలు ఆ కొండ మీద ఎక్కాలన్నా కానీ ఆయన అనుగ్రహం కావాలి, ఆయన దీవెనలు కావాలి. మనల్ని ఆయన చూడాలనుకుంటేనే మనల్ని రప్పించుకుంటాడంట. గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ.